అయితే ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక గొప్ప అనుభూతిని పొందినటువంటి మన గురువుగారు క్రియాయోగి, ఆయన పరాశక్తి క్రియాయోగ సాధకులు ఎంతోమందికి దీక్ష కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఉదయ్ భాస్కర్ గారు కూడా వారి యొక్క అనుభవాల్ని మనతో పంచుకోవాలనుకుంటున్నారమ్మా. ఒకసారి మనం కూడా ఆయనతో కూడా మాట్లాడిద్దాం. ఈ అవధూత అయినటువంటి మస్తాన్ ఈ గుంటూరులో ఉన్నటువంటిది మొదటిసారి నేను దర్శించడం జరుగుతోంది. నిన్న వచ్చాం, నిన్న రాత్రి మొదటిసారి దర్శనం చేసుకున్నాం. ఈ రోజున ఉదయాన్నే మరోసారి ఆయన దర్శనం చేసుకున్నాం. రాత్రి నరసింహారావు గారితో సత్సంగం, ఆయన క్రియాయోగం గురించి అడగడం, యోగులు మహానుభావులు వాళ్ళ గురించి అనేక విషయాల్ని చర్చించడం జరిగింది. 12-1 గంట వరకు కూడా అలా గంట పైన అసలు క్రియాయోగం ఆయనకి ఎంతో ఇంట్రెస్ట్ తోటి హరిహరానంద దగ్గర తీసుకున్నారు. ఆ తర్వాత లహరి మహాశయ క్రియాయోగం కూడా చెయ్యాలి అని ఆయనకి సంకల్పం కలిగింది. మరి ఒకళ్ళ దగ్గర క్రియాయోగం తీసుకున్న తర్వాత ఇంకొకళ్ళది ఆచరించచ్చా ఆచరించకూడదా అనేటువంటి సందేహంలో ఆయన చాలా విషయాలు అడగడం, నేను మొదటి నుంచి 2000 సంవత్సరం నుంచి అనేక మంది గురువుల ద్వారా ఈ క్రియాయోగాన్ని 3 గురువుల ద్వారా అరిపిరాల విశ్వం గారు, యోగి మోహన్ నెహ్రూ, మారెళ్ళ రామకృష్ణ గారు, వీరు 3 కూడా క్రియాయోగంలోని మాస్టర్సే. బాబాజీ మహారాజు యొక్క అనుగ్రహాన్ని దర్శనాన్ని పొందినటువంటి మహానుభావులు. అలా అనేక మంది గురువులు ఉన్నారు. నన్ను కూడా గత సంవత్సరం కాలం నుంచి ఈ క్రియాయోగ దీక్ష ఇవ్వమని పైనుంచి మా గురువుల యొక్క సందేశం, మా పీఠమైనటువంటి కుర్తాళ పీఠమైనటువంటి సిద్ధేశ్వరానంద భారతి యొక్క అనుగ్రహంతో నేను గత కొన్ని నెలలైంది, సంవత్సరం కూడా కాలేదు, ఈ క్రియాయోగ దీక్షలు ఇవ్వడం ఆరంభించాం. గురు పూర్ణిమ నుంచి నేను 45 రోజులు దీక్ష వహిస్తూ వస్తున్నాను. అంటే ఆ గురువులు చూపించినటువంటి గ్రంథాలని, భగవద్గీత ప్రామాణికంగా, యోగ శాస్త్రం, యోగం మీద ఈ అనేక రకాల యోగం మీద అభ్యాసాలు ఉన్నాయి. కానీ అందరికీ సులభ సాధ్యంగా సర్వమతాలకి సర్వులు ఆచరించే విధంగా మన పవిత్ర గ్రంథాలు భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ ఈ మూడిట్లో సమానంగానే ఉంది అనేది ఎంతోమంది రాశారు. మరి అటువంటి విషయాల్ని మనం అందరికీ వేరే వాళ్ళకి అందించే ప్రయత్నం చేయాలనే భాగంలో 45 రోజులు దీక్ష వహించి, నేను నా ప్రమేయం లేకుండానే అన్వేషణ అనేటువంటి ఒక పుస్తకం కావాలి అని చెప్పేసి శ్రీనివాస్ గారి దగ్గరికి ఖమ్మం ఆయన ఆహ్వానం మేరకు రావడం జరిగింది. జీవితమే అన్వేషణ. ఆ అన్వేషణలో భాగంగా ఇలా దత్తస్వరూపం యొక్క అనుగ్రహంతో, ఎందుకంటే మా అమ్మ బాపట్ల వాళ్ళది పుట్టిల్లు, మరి గుంటూరుకి చాలాసార్లు వచ్చాం. కానీ ఆ దత్తుని యొక్క అనుగ్రహం ఇంతకాలానికి నాకు 65 సంవత్సరాలకి నాకు ఇప్పుడు కలిగింది. ఆ రకంగా మరి వాళ్ళ దత్తుని యొక్క అనుగ్రహం ఉంటేనే దత్తస్వరూపం దగ్గరికి దర్శన భాగ్యము, వాళ్ళ ప్రేరణ, వాళ్ళ ద్వారా మన జన్మధన్యం. మనలోని వాసనలు తీయాలి అని అంటే సామాన్యంగా కనిపించేటువంటి జ్ఞానస్వరూపులైనటువంటి గురువులు ఎవరు కూడా మనలోని దోషాలని, రాగద్వేషాలని, వాసనల్ని తీయలేరు. అది నేను ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చెప్తున్నా. అందుకని ఇలాంటి అవధూతలు, సాధు స్వరూపులు మాత్రం ఎటువంటి కష్టాన్నైనా, ఎటువంటి రోగాన్నైనా, ఎటువంటి గత జన్మల వాసనలైనా క్షణంలో తీసేయగలుగుతారు, కొన్ని గంటల్లోనే తీసేయగలుగుతారు. అందుకని ఈసారి ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవం ఏంటంటే, ఇప్పుడు ఈ క్షణంలో ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే ఆయన రావడం, ఆయన ఆశీర్వదించడం, ఆవిడ ద్వారా ఈ విషయాలన్నీ పలికించడం. ఆ మొట్టమొదట నాకు ఎక్కువగా మాట్లాడడం రాదండి, మా వారే మాట్లాడుతూ ఉంటారు అని చెప్పడం జరిగింది. నా ద్వారా ఆయన ఏమి పలికించారంటే, మీకు అదే సందేహం ఏం లేదండి, మీరు మొదలు పెట్టండి, మీ గంటల తరబడి ఆయనే మీలో ఉండి మీ చేత పలికిస్తారు అని చెప్పాను. అదే సందర్భంలో వాళ్ళ ద్వారా ఈ పుస్తకం ఒకటే కాపీ ఉంది అని చెప్పి దీన్ని జిరాక్స్ తీయించడానికి పంపించి ఒక 4 కాపీలు తీయమని కూడా చెప్పాం. కానీ ఆ జిరాక్స్ కూడా లేదండి,
అని వెనక్కి తిరిగి డబ్బులతో సహా పుస్తకం ఇవ్వబడింది. ఆయన మస్తాన్ వలి గారు వెంటనే పలానా పుస్తకం ఈ బీరువాలో ఇక్కడ ఉంది ర్యాక్లో లోపల నుంచి, అంటే మనకంత స్వతంత్రం కాదు, ఇది మొదటిసారి వచ్చాం, మరి వాళ్ళ బీరువా వాళ్ళ వస్తువులు మనం ముట్టుకోవాలంటే వేరేవాడికి భయం, నాకు మాత్రం అటువంటి సందేహం అటువంటిది ఎక్కడా ఉండదు. మధురై దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దగ్గరలో సాక్షాత్తుగా ఎక్కడైనా ఏ విగ్రహాన్నైనా కూడా ఒక్కోసారి వాళ్ళు ఆవహిస్తే ఆ విగ్రహాన్ని కూడా నేను ముట్టుకోగలిగే ధైర్యం వాళ్ళు ఇస్తుంటారు. ఆ రకంగా వీళ్ళు ఆ బీరువాలోంచి నాకు చూపించి, అసలు ఇది జిరాక్స్ కాపీ, దాన్ని ఇంకా జిరాక్స్ తీయించుదాం అనుకున్నాం, కానీ ఒరిజినల్ పుస్తకాన్నే మీ చేతి ద్వారా నాకు అందించాలని ఆయన సూచించారు. ఆయన నాకు చూపించారు. మీరు పొద్దునుంచి వెతికినా దొరకలేదు, కానీ నాకు మాత్రం చూపించి పలానా చోటు ఉంది, నువ్వు ఆవిడ చేతుల మీదులుగా తీసుకోండి అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. అంతకన్నా ప్రత్యక్ష అనుభవం ఇంకేం కావాలి? మా ఆనందానికి అవధులు లేవు. దత్తస్వరూపం ఈయన కాబట్టి దత్తోహం సోహం శివోహం అనేటువంటిది ఈ దత్తపారాయణ ఎకిరాల భరద్వాజ్ గారి ద్వారా అనేక మంది గురువుల యొక్క గ్రంథాలు రాయబడ్డాయి. చాలా సులభ శైలిలో ఏ గురు చరిత్ర పారాయణ చేసుకున్నా ఆ దత్తుల్ని గనక దత్తులే మన చేత చదివించారు అనే భావంతో ఇక్కడికి రాగలిగి ఆ దత్తమంత్రాన్ని గనక ఆచరించగలిగితే దానికి ఏ నియమాలు ఉండవు. మానసికంగా చేయాలి, బయటికి ఉచ్చారణ చేయకూడదు. అది ఒక గురు ద్వారా ఎలా ఉచ్చరించాలి అనేటువంటిది మాత్రం ఉపదేశం పొందాలి. అలా ఆయన దత్తుల వారి ద్వారా ఈ దత్తోహం సోహం శివోహం అనేటువంటిది అద్భుతమైన క్రియాయోగానికి మూలమైనటువంటి మంత్రం. అది సత్యముకు అంతకన్నా సత్యమైనటువంటిది ఇంకోటి లేదు. అందుకని మీరు ఏ రూపంగా ఆచరించండి. అలా అవధూతులే కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, గురు స్వరూపాలే కావచ్చు, దేవతా స్వరూపాలే కావచ్చు. అందుకని మూలం దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుని యొక్క అద్భుతమైన మంత్రం మహావతార్ బాబాజీ యొక్క మంత్రం దత్తోహం సోహం శివోహం. ఇవన్నీ కూడా నా సొంత వాక్యాలు కావు. గురువులు నాకు ఇంతవరకు ఈ 24 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి గురువులు ఆ దత్త జయంతి సందర్భంగా ఇచ్చినటువంటి దాన్ని మరొకసారి ఆయన పాదాలని నేను స్పృశించంగానే ఆయన 2 మంత్రాలు ఇవ్వడం జరిగింది. నన్ను పరిశీలించడానికి కోసం పంపిస్తారు ఇక్కడ ఇటువంటి చోట్లకి. నేను వెంటనే చూసా, ఈ రోజున జపమాల పట్టుకొని ఎంతోమంది అంత శ్రద్ధతో చేయలేనటువంటి వాళ్ళు ఇక్కడ జపమాల పట్టుకొని వాళ్ళు మంత్రాన్ని చేస్తున్నారు. అది ఏం మంత్రం చేస్తున్నారు వాళ్ళ మనస్సుకు తెలుసు. కానీ నేను పరిశీలించా, అంత శ్రద్ధా విశ్వాసంతో మనం యొక్క మంత్రజపం చేసినా మనకు కావలసిన ఫలితాలు కలుగుతాయి. అదే పద్ధతిలో మరి ఇది కేవలం శివస్వరూపమే కాకుండా అమ్మవారి యొక్క స్వరూపం కూడా. అందుకని ఇక్కడ శక్తి ప్రధానంగా కూడా గాయత్రి స్వరూపం అంటే 3 రకాలుగా కూడా మహా త్రిపుర సుందరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ 3 స్వరూపాల్లో బాలా స్వరూపంగానూ దర్శనమిచ్చారు, మధ్య వయస్సులోనూ దర్శనమిచ్చారు, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీగా కూడా దర్శనమిచ్చారు. దైవం మానుష రూపేణ ఒక మనిషిగా దర్శనం ఇచ్చి తీరుతారు. మనం గుర్తుపట్టలేదు. ప్రతి చోటికి ఎక్కడికి వెళ్ళినా కూడా దర్శనం కలగలేదు అనేటువంటి మాట లేదు. మనం అనుకుంటున్నాం తాత్కాలికంగా దర్శనం చేసుకున్నాము అండి, చాలా అద్భుతంగా ఉన్నామని. అనుభవం కలగాలి. ఆ అనుభవ ప్రకారంగా దాని గురించి కూడా వివరాత్మకంగా ఆయన అల్లాహుం 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 అని 3 సార్లు ఆ మంత్రాన్ని కూడా అసలు దాని రహస్యాన్ని కూడా తెలియజేశారు. భగవద్గీతలో అకారోస్మి అన్నాడు. అంటే నేను అక్షరాల్లో అకార స్వరూపాన్ని నేను అని ప్రామాణికంగా మనకి భగవద్గీతలో తెలియబడింది. ఆ అల్లాహుం అనే దానిలో అకారం ఉంది, లకారం ఉంది, హకారం ఉంది. ఈ 3 అకారం భగవద్గీత ప్రకారంగా ఉంది. లకారం లా అంటే గణపతి, ఆ లకారం లం బీజం. అందుకని మనం ఆ అల్లాహుం అనేటువంటి మంత్రాన్ని మరి మనం ఎలా పలకాలండి, మనం ఎలా ఉపయోగం పొందాలండి ఆ మంత్రం యొక్క మహిమని అని అంటే ఆ లం అనే బీజం కానీ, అమ్ అనే బీజం కానీ, హమ్ అనేటువంటి బీజం కానీ, ఈ 3 బీజాక్షరాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. హమ్ అంటే ఆకాశం. అదే హృదయంలో హ్రీంకారాసన గర్భిత నలశిఖామని ఏ లలితా సహస్రనామం చదువుతున్నారో అందులో అమ్మవారు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తోంది.
అందుకని ఆ హం అనేటుంది ఆకాశం. అదే ఆ ఈశ్వర్ అల్లా ఏకై అంటే మనకు కూడా వేదంలో ఆకాశహో బ్రహ్మానంది. ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే ఆకాశ మధ్యంలో ఉంటాడు. ఆయన యొక్క ప్రతిమ స్వరూపంగా మనం శివలింగాకారంగా పూజిస్తున్నాం ఇక్కడ కింద. అందుకని మనకి సర్వమత సారాంశం ఇక్కడ ఉంది. ఈ రోజున పొద్దున్న అదేది హారతిగా దాంట్లో ధూపం వేస్తారు. ఆ ధూపం వేసేటప్పుడు ఆ అగ్ని ప్రజ్వలించినప్పుడు వాళ్ళకి ఆయన అడిగినట్టుగా క్రియాయోగం నేను కూడా చేసుకోవచ్చా అని రాత్రి అడిగారు. రాత్రి అడిగినందుకు శ్రీనివాస్ గారికి నరసింహారావు గారికి మేము అదే సమయంలో పొద్దున్నే ఆ క్రియాయోగ దీక్ష కూడా ఇవ్వడం జరిగింది. క్రౌం గౌం ఐం సౌం హౌం ఓం హ్రీం శ్రీం క్లీం. ఇది క్రియాయోగ పరాశక్తి క్రియాయోగ మంత్రం. దీన్ని 3 బీజాక్షరాల్లో మొట్టమొదట కూడా ఆచరింపజేసి 9 సార్లు ఇదే మనం హోమం చేస్తున్నాం అనేటువంటి భావంతో మనం అగ్ని దగ్గర అగ్ని సంస్కారంగా వాళ్ళకిద్దరికీ ప్రదానం చేయడం జరిగింది. ఆ రకంగా మన మనస్సు ఉండాలి. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పవిత్రమైన చోట్లోనైనా మనం ఒక గురు భావనగా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరిస్తే అది అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ముందు అనుభూతి కలగాలి ప్రధానం. అది 6 నెలల లోపల అనుభూతి తప్పనిసరిగా కలుగుతుంది. మనం అలా మనస్సుకి నచ్చినటువంటి మంత్రాన్ని మనస్సుకు నచ్చినటువంటి విధానాన్ని వదలకుండా 6 నెలలే కాదు అసలు 45 రోజుల్లోనే మనకి దాని ఫలితాలు దానివి తప్పనిసరిగా కలుగుతాయి. మనం ఏ ఆర్తితోటైతే వస్తున్నామో ఇక్కడికి ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఎంతోమందికి ఎన్నో వీడియోల ద్వారా చెప్పాం. క్యాన్సర్తో సహా ఎంతటి ఉపద్రవమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళైనా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి ఆ జిజ్ఞాసతోటి ఆయన గనక ఆ పాదాలని ఆశ్రయిస్తే తప్పనిసరిగా వాళ్ళకి నివారణ కలుగుతుంది. అందుకని మేమే మొదటిసారి మరి ఆయన అనుగ్రహంతో ఇన్నేళ్ల తర్వాత మరి ఇక్కడ మా తల్లిగారి స్వగ్రామాలైనటువంటి పెద్దమ్మగారు వాళ్ళదైనటువంటి చోట్లో మరి ఆయన అనుగ్రహం లేదు కాబట్టి ఇన్ని రోజులు రాలేకపోయినాం. మరి ఈసారి ఎవరు పిలిచారు అనుకోకుండా శ్రీనివాస్ గారి ప్రకారంగా నరసింహారావు గారి ద్వారా ఇక్కడికి రావడం ఇంతటి ఆనందాన్ని పొందడం జరిగింది. దీనికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా చాలా సంతోషం. ఈ వీడియోను చూసినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇక్కడికి రావాలని, ఇక్కడ జరిగేటువంటి ఉరుసు ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయిట. రాబోయే జనవరిలో జరుగుతుంది కాబట్టి ఏదున్నా ఆ ఉరుసు ఉత్సవాల్లో లక్షల మంది వస్తారు. అది రాకపోయినా మామూలుగా కూడా వాళ్ళు తక్షణమే ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఒక దీక్షగా ఆచరించి ఉన్న చోట్లోనే వెంటనే ఇక్కడికి రాగలిగితే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా కూడా తప్పనిసరిగా అవధూతల దగ్గర నివారణ జరిగి తీరుతుంది. ఈ విషయాన్ని నన్ను వాళ్ళు ప్రేరణ కలిగించి రాత్రి పగలు పొద్దున కూడా అంటే వాళ్ళు లోపలనే మన వెన్నుముకను ఆనుకొని ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిలో ప్రేరణ జరుగుతుంది. అది మీరు గురువే భావించవచ్చు, అమ్మవారే భావించవచ్చు, ఏదన్నా భావించవచ్చు. అది దానంతట అది ప్రేరణ జరగాలి. మనం కావాలనుకుంటే అదేదో కుండలిని జాగృతం అవి ఇలాంటివన్నీ ఏం చేయకూడదు. అందుకని మంత్ర ధ్యానం చాలా గొప్పది. అన్నిటికన్నా మంత్ర ధ్యానం చాలా గొప్పది. అందుకని ఒక 3 బీజాక్షరాలు 3 పదాల గాయత్రి. అందుకని గాయత్రి స్వరూపం కూడా ఇదే. ఎలా అంటే మొదటి పాదం నాభిస్థానం, 2వ పాదం ఆజ్ఞాస్థానం, 3వ పాదాన్ని హృదయస్థానంలో అదే గాయత్రి మంత్రాన్ని ఒకళ్ళ ద్వారా మనం ఉపదేశంగా స్వీకరించి దాన్ని ఇక్కడ ఆచరించినా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందుకని ఇది అన్ని మతాలకి సంబంధించినటువంటి దత్త స్వరూపమైనటువంటి ఒక గాన్గాపూర్ ఎంతటి పవిత్రంగా దత్త స్వరూపంగా భావిస్తామో, లేదా ఒక షిరిడి ఎంత పవిత్రంగా భావిస్తామో అంతటి ఉపకారం మనకి మన దగ్గరలో ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి ఈ మస్తాన్ వలి అనేటువంటి దర్గా దగ్గర జరిగి తీరుతుంది. చాలా చాలా కృతజ్ఞతలండి.